వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ పోస్ట్, దయచేసి ఎవరు కూడా పందాలు కాయొద్దండి. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పందాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే తెలుగుదేశం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఒకళ్ళు ఎవరో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను 10 కోట్ల రూపాయలు పందెం కాస్తున్నాను అని పెట్టారు. దీనికి సిద్ధపడినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని ఛాలెంజ్కి పిలవండి అని చెప్పి నవ్వొచ్చింది నాకు. చట్ట విరుద్ధం పందాలు కాయడం కానీ ఇది డైరెక్ట్గా ఇలా చెప్పడం అనేది. ఎందుకంటే కోడి పందాలు అసలు పందెం కానిది ఏముంది చెప్పండి. ఐపీఎల్ వచ్చిందంటే ఐపీఎల్ విరాట్ కోహ్లీ ఎలా అరుస్తాడని ఒక పందెం, ధోని 6 కొడతాడా లేదా అని ఒక పందెం, లేదంటే గ్లాన్స్ ఎలా పెట్టుకుంటాడు అనేది ఒక పందెం. ఇష్ట రీతిగా అంటే శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది కవితకు అనర్హం అని చెప్పి, అలాగే కాదేది పందానికి అనర్హం అని చెప్పి ఇక్కడ మన వాళ్ళు నిరూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు కొన్ని విదేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి. పవన్ ఏంటి చెప్పండి, మీ ప్రెడిక్షన్ ఏంటి, అసలు ఇప్పటివరకు సర్వేలు ఏం చెప్పాయి, అసలు ఏమనుకుంటున్నారు, ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు, ఏంటంటే దేనికన్నా అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారని తెలిసిందంటే అబ్బా అలా కాదబ్బా నువ్వు చెప్పి ఇక్కడ మాకు టెన్షన్ వచ్చేస్తుంది. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఏంటంటే పోన్లే, నా మీద కొంచెం నమ్మకం ఉంచినందుకు మాత్రం నిజంగా సంతోషం. ఇప్పటివరకు చేసినటువంటి పని సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పి నేను హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇప్పటివరకు ఉన్న టెన్షన్ పక్కన పెట్టేసి ఏంటంటే నేను నిజంగా పని చేశాను అని చెప్పి అనుకోవడానికన్నా ఉంటుంది కనీసం. సో ఇలా చెప్పిన వాళ్ళకి అన్న దయచేసి పందాల గురించి అయితే నన్ను అడగొద్దు, పందాల గురించి నన్ను అడగొద్దు. రేపు పొద్దున ఏం జరుగుతుంది ఏంటి అనేది నా చేతుల్లో లేనటువంటిది. ఇప్పటి వరకు ఉన్నటువంటిది అయితే ఇది చెప్పడం జరిగింది అని చెప్పంటే అప్పుడు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు, సర్లే నువ్వు ఎలాగో చెప్ప మొహమాటం ఇంకోటి ఏదోటి. కాకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, అసలు ముందు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటారు అనుకుందాం, పక్కన పెట్టేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధమే లేనటువంటి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పందాలు వేయట్లా. ఎవడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, ఎవరికి ఎంత వస్తుంది ఏంటి, సెంట్రల్ మీద కూడా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతాడా లేదా అన్న దాని మీద కూడా పందాలు ఎవరు కాయట్లా. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది అని చెప్పి పందాలు కోట్ల రూపాయలు. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా 70 కోట్ల వరకు కూడా పందెం కాశారు అని చెప్పి ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. ఖచ్చితంగా మేము గెలుస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఉన్నారు. సో కంప్లీట్గా సో ఇంకేం చెప్పాలి. సో ఈ పందాలు కాసి ఏం చెప్తారు వీళ్ళు అసలు సమాజానికి, లేదంటే వీళ్ళు ఏం బాగుంటారంటే ఎవడో ఒకడు మునిగిపోవడం అయితే ఖాయం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, దాని మీద ఇగో మేము గెలుస్తున్నామని పందాలు వీళ్ళు వేశారని అనుకుందాం. వీళ్ళు వేశారు అనుకున్నటువంటి దానికి మిగతావి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మునిగిపోతారు. కోట్ల రూపాయల్లో పందెం నడుస్తూ ఉంది బ్యాక్ టు బ్యాక్. సో ఒక కుటుంబం కూలిపోతుంది అనేది ఇక్కడ వీళ్ళకి అర్థం కావట్లా. ఒక కుటుంబం కూలిపోతుంది అనేది వీళ్ళకి స్పష్టంగా అర్థం కావట్లా. రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే పార్టీల పరంగా వీళ్ళు కొట్టుకు చేస్తున్నారని అనుకుందామండి, పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కూడా, అరే ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అంటే దేనికి రా అంటే పందెం కాయాలరా. పందెం కాయాలంటే ఏం పీకడానికి పందెం కాయాలి, దేని గురించి పందెం కాయాలి? ఎదుటివాడు ఏదో ఉత్సాహానికి పోయో లేదంటే పొగరకు పోయో మొత్తానికి ఏదో అవుతుంది, అప్పుడు ఏం చెప్పుకుంటారు సమాధానం వీళ్ళు? సో పరిస్థితి అలా ఉంది. సో ఈ పందాల జోలికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడానికి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదండి. నేనైతే డెఫినెట్గా ఎంకరేజ్ చేయను. అలాగే మిగతా వాళ్ళు మా ఇష్టం మేము ఏదో చేసుకుంటాం అంటారా, మీ కర్మ, ఎవరిని ఏం చెప్పలేను నేను. సో దయచేసి పందాల జోలికి పోవద్దు. పందాల జోలికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2014, 2009 ఆ ఎన్నికల్లో కూడా ఈ పందాలు అనేవి కామన్గా నడిచే చాలా మంది చోట్ల. 2014, 19లో కూడా జరిగాయి. 19లో అయితే చాలా మంది ఆస్తులు కూడా పోగొట్టేసుకున్నారు, అడుక్కు తింటున్నారు రోడ్డు మీద. సో వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు? సో ఈ పందాల జోలికి అయితే డెఫినెట్గా వెళ్ళొద్దు. అంటే ఇవి పోలీసుల దాకా ఎవరికి తెలియవు, తెలిసిన వాళ్ళు కూడా. అఫ్ కోర్స్ కొంతమంది ఈ న్యూస్ కూడా వచ్చింది, కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళలో వాళ్ళు పందాలు వేసుకుంటున్నారు, ఎవరు వస్తారు అధికారంలోకి అనేది కూడా తెలుస్తుంది. సో ఈ జాడ్యాన్ని ఎలాగ బయటపడేయాలనే దానికి ఇక ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎవడైతే పందెం గెలుస్తున్నాడో
ఓడిపోయేటువంటి వాడి కుటుంబాన్ని కోల్పోతున్నాడు, వాడి కుటుంబం వాడిని కోల్పోతుంది అనేది మాత్రం అర్థం చేసుకొని ఈ పందాలకి దూరంగా ఉంటే మంచిది అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. సో మరి మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీ నిర్ణయం, మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి కామెంట్స్ రూపంలో. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.